అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలో గల సచివాలయంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కుర్ర సూర్యనారాయణ పేరిట జరిగిన ఈ వైద్య శిబిరంలో స్థానికులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జనభూమి పథకం ప్రారంభ దశలో తారు రోడ్డు నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చెల్లించి రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన కుర్ర సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ అన్నారు. అమర్తలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలో గల సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కుర్ర సూర్యనారాయణ జ్ఞాపకార్థం గోడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి శుక్లాలు ఉన్నవారికి గోడవల్లికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది ఎడవూరు గ్రామాన్ని దత్తత తీసుకుని 97% గ్రామంలో సర్వే నిర్వహించి కంటి సమస్యతో ఎవరు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మూల్పూరు రమేష్, ఓలేటి శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఆర్ కళ్యాణి, కుర్ర సాంబయ్య, బసవశంకర్, ఏడుకొండలు వెంకయ్య, మారక శోభన్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది దామర్ల సరళ, దేవరకొండ శశిరేఖ, కౌతువర్పు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడవూరు గ్రామంలో మాకు మంచి మిత్రుడు, తెలుగుదేశం నాయకుడు, నేను ఎంపీపీగా ఉంటున్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుర్రా సూర్యనారాయణ గారు మరి వారు ఇటీవల మరణించారు. వారి జ్ఞాపకార్థం ఎడవూరులో మరి ఎల్వి ప్రసాద్ నడింపని వారి సహకారంతో మరి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్ళి ఉచితంగా చేస్తారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97% మరి శుక్లాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. ఆ తదుపరి మరలా అప్పుడు కాస్త మంచంలోంచి లెగలేనాడు, షుగర్ కంట్రోల్ కానీ తప్ప అందరికీ